10 సంవత్సరాల తర్వాత చిగురించిన పేదల సొంతింటి ఆశలండి. ఇందిరమ్మ ఇళ్ల కోసం 8,44,000 మంది అప్లై చేసుకున్నట్టుగా తెలంగాణ సర్కార్ అప్డేట్ ఇచ్చింది. అర్హులు 5 లక్షల మంది ఉండవచ్చని అంచనా. మొదటి విడతలో 45,000 మందికి లబ్ధి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మాణ దశలో నిలిచిపోయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లతో పాటే డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ఆఫీసర్ల కసరత్తు చేస్తారట. తమ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అనే ఆశలతో పేదల్లో మళ్లీ చిగురించాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి గతంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునః ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అండి. దీంతో గత సర్కార్ కట్టిస్తా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లు రాకపోవడంతో నిరాశలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన ఊరటనిస్తుంది. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమును త్వరితగతిన అమలు చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 8,44,000 అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఏడాది జనవరి ప్రజాపాలనలో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ సిలిండర్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అప్లికేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 8,44,521 అప్లికేషన్లు అందాయండి. వీటిలో కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 3,48,811 అప్లికేషన్లు రాగా, జగిత్యాల జిల్లాలో 2,01,08, పెద్దపల్లి జిల్లాలో 1,85,000, రాజన్న సిరిసిల్లలో 1,10,000 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం అప్లికేషన్లలో సుమారు 5 లక్షల వరకు అర్హత కలిగి ఉన్నవారు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్తులు ఎందరు, అనార్తులు ఎందరు అనే విషయాన్ని గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలు తేల్చనున్నాయి. అలాగే మొదటి విడతలో దరఖాస్తుదారులకు సొంత ఫ్లాట్ ఉందా, రేషన్ కార్డు ఉందా, ప్రస్తుతం ఉన్న ఇండ్లు సొంతమా, అద్దె ఇండ్లు అనే విషయాలను పరిగణలోకి తీసుకోనున్నారట. ఉమ్మడి జిల్లాలకు 45,000 ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు 45,500 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందట. తద్వారా ఉమ్మడి జిల్లాలో ఎంపికయ్యే లబ్ధిదారులు 2,270 కోట్ల మేర లబ్ధి పొందనున్నట్టు సొంత ఇంటి స్థలం కలిగిన అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. వీరిలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ముందుగా ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులపైన దృష్టి పెట్టనున్నట్టుగా చెబుతూ వచ్చారండి. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా నిర్మాణాలతో పంపిణీకి నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25,549 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ 14,861 ఇళ్ల పనులు మాత్రమే ప్రారంభించింది. కొన్ని చోట్ల లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించిన ఇళ్ల నిర్మాణమే చేపట్టలేదు. హుజురాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పటికీ కరెంట్, ఇతర సౌకర్యాల కల్పన జరగలేదని చెబుతున్నారు. ఇలాంటి పెండింగ్ పనులు పూర్తి కావడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందటండి. సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే సొంత స్థలం లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులైతే కరీంనగర్లో 3,48,811 అండి, జగిత్యాలలో 2,01,08, పెద్దపల్లిలో 1,85,404, రాజన్న సిరిసిల్లలో 1,10,198. మొత్తంగా తీసుకుంటే 8,44,521 దరఖాస్తులు వచ్చాయండి. వీటిల్లో అర్హులెవరో తేల్చి వారికి త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అర్హులను, తర్వాత ఇందిరమ్మ ఇండ్లని కేటాయించడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని చెప్తున్నారు. మరి